హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే సండే కదా, మా ఇంట్లో స్పెషల్ అయితే నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్ మసాలా కర్రీ. దానికోసం అయితే ముందు ఎగ్ అయితే ఉడకబెట్టేసుకొని దాని షీల్స్ తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాను. అందులో పసుపు కారం కూడా వేసేసి ఫ్రై చేసుకొని ఆ ఎగ్స్ని పక్కన వేరే ప్లేట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత అదే ఆయిల్లో కొంచెం బటర్ అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్. వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ తర్వాత ఫ్రై అయిపోయాక అల్లం 1 స్పూన్ వేసేసాను. వేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత పసుపు కారము వేసేసి ఫ్రై చేసి అలా అయితే పెట్టేశాను. తర్వాత అయితే మనం టమాటో పేస్ట్ ఉంటుంది కదా, టమాటో పేస్ట్ కూడా వేసుకున్నాను. ఒక 2 టమాటో పేస్ట్ వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మొత్తం ఉడికించిన తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా, మనం ఉడకబెట్టుకొని ఫస్ట్ పెట్టుకున్న ఎగ్స్ అయితే అందులో పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను. వాటర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆయిల్ అలా బయటకు వచ్చిన తర్వాత కొత్తిమీర, కసూరి మెత్తి, గరం మసాలా అలానే ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను. వేసేసుకుని ఇంకో 15 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే వేడివేడిగా ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి అయితే అసలు అన్నం తినలేదు. ఇవాళ చాలా వర్క్ ఉండే, సండే కాబట్టి మా పిల్లలతో అయితే చూడండి ఎలా స్పీడ్గా తినేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.